అందరికీ నమస్తే. నేను మీ రాకేష్ కృష్ణన్, తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు యల్ముల రేవంత్ రెడ్డి గారికి, వారి మీద చెన్నూరు మాజీ శాసనసభ్యుడు ఇవాళ బల్క సుమనేటువంటి వ్యక్తి చెప్పులాబట్టి వారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల యావత్ మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తీవ్రంగా రియాక్ట్ అవ్వడం జరిగింది. మరి అనేక మండలాల్లో నియోజకవర్గాల్లో దిష్టిబొమ్మలు తయారు జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క దిగజారిన రాజకీయాలకు మరి నిరసనగా అనేక కార్యక్రమాలను చేయడం జరిగింది. గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యల్ముల రేవంత్ రెడ్డి గారి మీద చెప్పులావటువంటి ఈ బలదేగించిన రాసలీల సుమన్ గారు మరి చెప్పు ఏ విధంగా అయితే ధైర్యంతో చెప్పులావట్టిండో, చెప్పులావట్టిన ఈ మొగోడు చెప్పులావట్టిన అనంతరమే సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ప్రచారం జరిగింది. దాని మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగడమే కాకుండా ఈ బల్క సుమన్ గారి ముఖం మీద యావత్తు తెలంగాణ సమాజం కాంకరించి ఉంచింది. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి ఒక ఇంకిత జ్ఞానాన్ని మర్చిపోయి ఏ విధంగా కుర్చీకైనా గౌరవం ఇవ్వాలి కదా, వ్యక్తికి గౌరవం ఇవ్వకపోయినా సరే, పార్టీకి గౌరవం ఇవ్వకపోయినా సరే, వ్యక్తికైనా గౌరవం ఇవ్వాలి కదా అటువంటి ఒక ఇంకిత జ్ఞానం, రాజకీయ సంస్కారం, రాజకీయ విలువ లేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద చెప్పులాడినటువంటి ఆ బర్దలించిన రాసలీల సుమన్ గారిని మేము ఇప్పటికే వారికి భర్తపోయి వేద్దాం అనుకున్నాం. కాకపోతే దెగ్గపోయిండు. ఎక్కడ కూడా మాకు కావాలేదు. సుమారుగా 4-5 రోజులు ఈ కొడుకు, ఈ దొంగనా కొడుకు, ఈ లుచ్చాయి, ఈ దేవకు కాదు, ఈ పిరికి పంద దాక్కుని తప్పించుకు తిరిగిండు. ఎక్కడ కూడా ఎవరికి కనిపించలేదు. కనిపిస్తే మాత్రం కొడుకు మంచిగానే అయ్యేది, కానీ కనిపించలేదు. నిన్న ప్రత్యక్షంగా ఆ మంచిర్యాలకు సంబంధించినటువంటి పోలీసులు వెళ్ళి తనకు నోటీసు ఇవ్వడం జరిగింది. మీరు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల నోటీసు ఇస్తున్నామని చెప్పి నోటీసు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా వాళ్ళు మళ్ళీ అదే బల్పు మాటలతో ఏమంటారు, ఓటుకు నోటు దొంగ, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం, మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి మాట్లాడుతుంది. అరే లుచనా కొడుక, నువ్వు పోరాటం చేయాల్సింది ప్రజల యొక్క సమస్యల మీద. కాంగ్రెస్ పార్టీ తీసుకునే పొరపాటున ఏదైనా ఈ ప్రజా వ్యతిరేక విధానాల గురించి సంబంధించి ఏదైనా చట్టం చేస్తే దాని మీద నువ్వు పోరాటం చేయి. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రజలకు వ్యతిరేకంగా ఎలాంటి చట్టాలు చేయదు. ప్రజల యొక్క అభిష్టం మేరకే, నిర్ణయం మేరకే కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నేను కొట్లాడతాను అంటున్నావు, సంతోషమే. కానీ మళ్ళీ నువ్వు అదే అహంకారం పూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావంటే నువ్వు కొద్దిగా అహంకారాన్ని, బల్పును తగ్గించుకొని ఉండు. నువ్వు ఇలా ఎమ్మెల్యేగా ఓడిపోయినావు అనేటువంటి ఫ్రస్ట్రేషన్ నీ మాటల్లో, నీ యొక్క బాడీ లాంగ్వేజ్ లో, నీ యొక్క బరితెగించిన విధానంలో స్పష్టంగా కనబడుతుంది. ఒకసారి నువ్వు ఆలోచన చెయ్యి. రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఈ విధంగా చెప్పులాడటము సబబేనా అని చెప్పి నువ్వు ఆలోచన చేసుకో. గిట్లనే మీ మీద మీరు 9.5 ఏళ్లుగా మీ నాయకుడు కె చంద్రశేఖరరావు గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాల ప్రజానికాన్ని వివిధ హామీల చేత మోసం చేసి, ద్రోహం చేసి, నయవంతన చేసి, ఓట్ల రూపంలో కొల్లగొట్టుకొని పరిపాలించిండు. ఎప్పుడైనా మేము మీ నాయకుడు నీకు చెప్పులాడంటున్నావా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనైనా, కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా, లేదా కాంగ్రెస్ పార్టీ అభిమాని ఎప్పుడైనా బూటు కానీ చెప్పు కానీ లావట్టిందా నేను అడుగుతా ఉన్నా. ఎప్పుడు లావట్లే కదా. మేము విమర్శ చేసినాము, ప్రజల పక్షాన కొట్లాడినాము, ప్రజలు ఎదుర్కొనే సమస్యలను నేరుగా మీకు తెలియజేసే ప్రయత్నం చేసింది తప్పితే మేము బూట్ కాదు లావట్లే. లుచ్చనా కొడుక, నువ్వు ఎంత నీచమైన వ్యక్తివో ఒక మాట నేను చెప్తాను విను. నువ్వు ఆనాడు ఉద్యమం సమయంలో ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చే ముందు నీ పరిస్థితి ఎట్లున్నదంటే, వెనక రంధ్రాల పడినటువంటి ప్యాంటు, చినుగుపోయిన ప్యాంటు, కాళ్లకు తొలుదామంటే ఆ పారగాన్ చెప్పులు, పొక్కల పడ్డ పారగాన్ చెప్పులతో ఇవాళ చాలని విధానంతో ఒక అనంతులని ఒక విధమైనటువంటి వ్యక్తి రూపంలో నువ్వు ఉస్మానియా యూనివర్సిటీకి రావడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీకి నువ్వు ఎట్లా వచ్చినావు? బికార్ లెక్క వచ్చినావు. ఉస్మానియా యూనివర్సిటీకి నువ్వు బికార్ లెక్క వచ్చి అక్కడ ఉద్యమం పేరుతో పొద్దున్నాక జేకొట్టుడు, వానికి వీనికి తాగిపించుడు, తినిపించుడు, జిందాబాద్ కొట్టించుడు. రాకైన తర్వాత ఆనాడు ఉద్యమాన్ని రగులుతుంది కాబట్టి, ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది కాబట్టి ఉద్యమం పేరు చెప్తే ఆంధ్ర ప్రాంత ప్రజానికం భయపడ్డారు. తెలంగాణలో ఎవరైతే ఉంటుండ్రో, ముఖ్యంగా హైదరాబాద్ లో ఎవరైతే ఉంటుండ్రో, ఆనాడు ఆంధ్రాలోని పెత్తందారులు కావచ్చు, లేదా పెట్టుబడిదారులు కావచ్చు, ఆంధ్ర ప్రాంత రియల్టర్స్ కావచ్చు, లేదా ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి కోటీశ్వరులు కావచ్చు, తెలంగాణ ప్రాంతంలో ఎవరైతే ఉంటుందో ముఖ్యంగా హైదరాబాద్ లో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు నీచంగా, నికృష్టంగా తెలంగాణ ఉద్యమాన్ని తాకట్టు పెట్టి చందాలు దండాలు చేసి వాళ్ళ యొక్క దండం పెట్టి వాళ్ళ యొక్క కాళ్ళు పట్టుకొని
పైసలు అడుకొచ్చుకొని నువ్వు పబ్బం గడుపుకున్నావు, లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్న మాట నిజమా కాదా ఒక్కసారి నువ్వు తెలంగాణ సమాజానికి చెప్పు. ఆ రోజు నువ్వు ఉద్యోగం చేస్తూనే అనేక మంది ఎవరైతే ఆ రోజు మరి విద్య కోసం ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినటువంటి అనేక మంది మహిళల యొక్క మానవ ప్రాణాలతో ఆడుకున్నటువంటి నీచ్ కమిటీ కుత్తగానివి నువ్వు అని చెప్పి ఈ సందర్భంగా యావత్ మంది తెలంగాణ సమాజానికి నేను తెలియజేస్తా ఉన్నా. నువ్వు ఆడళ్ళ మానవ ప్రాణాలను చెప్పేసినావు. చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి దళితుల భూములు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కొల్లగొట్టినవు. అక్కడ ఉండేటువంటి ఉష్కను కూడా, సహజ వనరులను కూడా నువ్వు కొల్లగొట్టి కోట్లాది రూపాయలను అక్రమంగా సంపాదించుకున్నటువంటి డబుల్ బాచివి, నీచ్ కమిటీ గానివి, ఒక బ్లాక్ మెయిలర్వి నువ్వా నీకు ఏ అధికారం ఉందని చెప్పి ఏ స్థాయి నీకు ఉందని చెప్పి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు, ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నావో ఒకసారి ఆలోచన చేసుకో. ఎప్పుడైతే నువ్వు ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడినావో ఆ రోజే నీ రాజకీయ జీవితం సమాప్తం అయిపోయింది. ఆ రోజే నీ రాజకీయ జీవితం మొత్తం సమాధి అయిపోయిందనే మాట నీకు తెలియజేస్తా ఉన్నా. రాబోయే కాలంలో నువ్వు ఎక్కడ ఎమ్మెల్యే గాని ఎంపీ గాని కనీసం సర్పంచ్ గా పోటీ చేసినా గెలిచేటువంటి పరిస్థితిలో లేదు. ఎందుకంటే నువ్వు చేసినటువంటి పని కానీ నువ్వు చేసినటువంటి వాక్యాలు కానీ ఆ విధంగా ఉన్నాయి. తెలంగాణ ప్రజానికం మొత్తం పార్టీలకు అతీతంగా చీకొట్టింది, నీ ముఖం మీద ఉమ్మేసింది. ఇంకా సిగ్గుశరం లేకుండా మళ్ళా రేవంత్ రెడ్డి గారి గురించి రిపీట్ గా మాట్లాడుతున్నావు అంటే నీకు ఎంత ధైర్యం ఉన్న మొమ్మని చెప్పలాడిన తర్వాత ఎందుకు తప్పించుకో తిరిగినావు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తంతరానో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒకటి ముడి మీద గుద్దుతారానో నువ్వు భయపడి తప్పించుకున్న వేదవు ఇవాళ మాట్లాడుతున్నావు అని అంటే మరి సమాజం ముందుకు రా, తెలుసుకుందాం నువ్వు మేము. మరి మీ ముఖ్యమంత్రి మేము చెప్పులాడట్లేదు కదా, నువ్వు చెప్పులాడుతున్నావు చూసుకున్నాం రా, దాక్కొని ఎందుకు తిరుగుతున్నావు అని చెప్పి నిన్ను అడుగుతున్నా. సిగ్గుశరం లేకుండా వెనక వాడినో వీడినో చూసుకొని ఎదరకు ఈ సాగు చేసుకోకనే మాట నీకు తెలియజేస్తా ఉన్నా. మళ్ళొకసారి కనుక కాంగ్రెస్ పార్టీ మంత్రుల మీద కానీ ముఖ్యమంత్రి కానీ అనుచిత వ్యాఖ్యలు చేసినా, కించపరిచే విధంగా చర్య ఏదైనా చేసినా 100% ఖచ్చితంగా నీకు తగిన శాస్త్ర జరుగుతుంది. 100% తెలంగాణ సమాజంలో రాజకీయంగా నువ్వు కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఇవాళ ఖచ్చితంగా రాబోతుందనే మాట ఈ బల్క సుమన్ గారికి, రాసలీల బల్క సుమన్ గారికి తెలియజేస్తూ ఇంకొక మాట కూడా నేను తెలియజేస్తా ఉన్నా. హుజురాబాద్ లో ఉప ఎన్నికలు వచ్చినాయి. ఈ చిల్లరనా కొడుకు, ఈ లుచ్చనా కొడుకు, ఈ లోఫర్ గారు అది కమలాపూర్ మండలానికి ఇన్ఛార్జ్ గా రావడం జరిగింది. ఈ దొంగనా కొడుకు కమలాపూర్ మండలానికి ఇన్ఛార్జ్ గా పనిచేస్తూ పొద్దంతా ప్రచారం చేస్తున్నట్టు యాక్షన్ కొట్టి పొద్దుకిన తర్వాత ఇవాళ అక్కడ ఉన్నటువంటి మహిళల యొక్క మానవ ప్రాణాలను చెరిపేసినటువంటి తతంగం ఉదాంతం వీరికే చెందింది, వీరికే దక్కింది. దానికి సంబంధించినటువంటి వీడియోలు ఆ రోజు హుజురాబాద్ మరి కాన్స్టిట్యున్సీ వ్యాప్తంగా తిరిగినాయి. దాంట్లో భాగంగానే హుజురాబాద్ లో ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధానమైన కారణము ఈ లుచ్చనా కొడుకు, ఈ రాసలీల బల్క సుమన్ గారు. ఇవాళ వీడు ఎన్నికల ఇన్ఛార్జ్ గా వచ్చి ఇక్కడ మా ప్రాంతంలో గిరే నివారము మహిళల యొక్క మానవ ప్రాణాలతో ఆడుకుంటుందని చెప్పి అక్కడ హుజురాబాద్ ప్రజానికం మొత్తం గ్రహించి వీరి యొక్క వీడియోలు, ఫోటోలు మొత్తం వైరల్ కావడంతో హుజురాబాద్ ప్రజానికం మొత్తం చూసి ఈ బీఆర్ఎస్ పార్టీ ఆనాటి టీఆర్ఎస్ పార్టీ నాయకుడు గింత చిల్లన్నా కొడుకులు అని చెప్పి ముఖం మీద ఉంచి ఆ రోజు అధికార బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడం జరిగింది. ఆ ఓటమిలో కూడా ఈ చిల్లన్నా కొడుకు బల్క సుమన్ గారు కారణమైందనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద చెప్పులు ఆవట్టినప్పుడే మేము కూడా బామ్మరి నుంచి మొదలుకుంటే బూట్ కాల్ దాకా మాట్లాడాల్సిన అన్ని మాటలు మాట్లాడడం, చేయాల్సిన అన్ని చేసినాం. నువ్వు మళ్ళా కూడా అహంకారాన్ని బల్బును తగ్గించుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మెదలకుంటే మాత్రం, ప్రవర్తించకుంటే మాత్రం ఖచ్చితంగా ఈసారి భర్త పూజ మాత్రం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అక్రమ కేసులు పెడుతున్నంట ప్రభుత్వం లేనప్పుడే ఉద్యమంలో ఎన్నో వందల కేసులు ఎదుర్కొన్నాం, ఇప్పుడు పెద్ద లెక్క కాదు. రేవంత్ రెడ్డి అంటే ఒక దొంగ, ఓటుకున్నోడు దొంగ అని విమర్శిస్తా ఉన్నాడు. ఉద్యమ కాలంలో కేసులు ఎదుర్కోవడం వేరు, ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ సందర్భంగా నేను అడుగుతున్నా, అక్రమ కేసులు ఎక్కడ పెట్టిందో ఈ బర్దగించిన బల్క సుమన్ గారు చెప్పాలి. బర్దగించిన ఈ లుచ్చ రాసలీల సుమన్ గారు నీ మీద అక్రమ కేసులు ఎవరు పెడుతుండ్రు, నీ మీద రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ఎవరు దారిస్తుండ్రో ఒకసారి నువ్వు చెప్పు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీదకి నువ్వు చెప్పులు ఆడుతున్నావు కాబట్టి ఈ స్థాయిలో ఈ విధంగా మేము రియాక్ట్ కావడం జరిగింది. నిరసనలు, ఆందోళనలు మరి చేయడం జరిగింది. నువ్వు ఎక్కడ దొరికినా అక్కడ నేను అంగవాడి తల్లి నీ బట్టలు ఉడదీసి నీ డ్రాయర్ మీద హైదరాబాద్ మొత్తం తింపులామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు చాలా ట్రై చేసిండ్రు. కానీ బై లక్ ద్వారా నువ్వు దాచుకున్న వాటి దొంగ లెక్క నువ్వు దొరకలేకపోయినావు, అయినా తప్పించుకొని తిరిగినావు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద చెప్పులు ఆవటకుంటే నేను ఎవరైనా ఒక మాట అనేవాడా?
నువ్వు కూడా మూలకు అందరి లెక్క ఓడిపోయినావని చెప్పి ముండబోసిన లెక్క నువ్వు వెనకాడ మూలకు కూర్చుంటే నీ జోలికి మేము వచ్చిన వాళ్ళం కాదు. కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మీదకి సంస్కారం లేకుండా, కుర్చీకి విలువ ఇవ్వకుండా రాజకీయ సంస్కారాన్ని, కుసంస్కారాన్ని నువ్వు ఇలా వెల్లడించినావు కాబట్టి, చెప్పులు ఆడుతున్నావు కాబట్టి నీ మీదకి మేము ఇంకా రియాక్ట్ కావడం జరిగింది. నీ మీద ఎవరు అక్రమంగా కేసు పెట్టలేదు. ఉద్యమ సమయంలో కేసులు వేరు, కొట్లాడినటువంటి ఆనాటి కాంగ్రెస్ పార్టీ మా నాయకులు ఉస్మానియా యూనివర్సిటీలో కోకొల్లలుగా ఉన్నారు. నీకంటే ఎక్కువ కేసులు వాళ్ళ మీద కూడా జరిగినాయి. నువ్వన్నా పదవిలోకి వచ్చినావు, నువ్వన్నా మీరు దొంగ హామీలతోనో లేదా తెలంగాణ సెటిల్మెంట్ తోనో అధికారంలోకి వచ్చి ఇవాళ కోట్ల రూపాయలు కొల్లగొట్టున్నావు. కానీ మా కాంగ్రెస్ పార్టీ ఆనాటి ఓడి నాయకులు ఇంకా కూడా అట్లనే తిరుగుతున్నారు, అట్లనే ఉద్యోగం చేస్తున్నారు. ఇన్ని రోజుల దాకా మొన్నటిదాకా కూడా మీ పార్టీ ప్రభుత్వం మీద మరి కొట్లాడ వేయడం జరిగింది. వాళ్ళు కూడా నీకంటే ఎక్కువ కేసులు మోపుకుంటున్నారు, వాళ్ళు కూడా ఎక్కువ నీకంటే ఉద్యమం చేసిండ్రు. మరి వాళ్ళు ఎప్పుడైనా ఈ విధంగా నీ లెక్క మరి రాజకీయ కుసంస్కారమైనటువంటి నువ్వు నీ లెక్క రాజకీయ విలువలు సంస్కారాన్ని మర్చి ఎప్పుడైనా మీ రాష్ట్ర ఆనాటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారికి చెప్పులు ఆవటం ఒకసారి చెప్పని నేను అడుగుతా ఉన్నా. చెప్పులు ఆవటం లేదు కదా, నువ్వు ఇకనైనా ఈ బంక్ మాటలు తగ్గించుకో. ఓటుకు నోటు అన్నావు, మీరు ఇంకన్నా ఎవరన్నా ఇవాళ తెలంగాణ సమాజం స్వీకరించలేదు. ఆ వ్యక్తి మీరు ఎవరైతే ఓటుకు నోటు అని చెప్పి బదనాం చేసి పలచన చేసే ప్రయత్నం చేసిండ్రో ఆ వ్యక్తినే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని చెప్పి కాంక్షించి కోరుకొని ఆ వ్యక్తి స్వారథ్యంలో నడిచినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. వచ్చిన ఆ ప్రభుత్వంలో వారు ఏ విధంగా అయితే కలగలరో, వాళ్ళు ఏ విధంగా అయితే అనుకున్నారో ఆ వ్యక్తి ఇవాళ యనమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతున్నారు. మీరు ఓటు నోటు అన్నా తెలంగాణ ప్రజలకు నమ్మరు. మీరు ఇంకో అబద్ధ ప్రచారం చేసిన తెలంగాణ ప్రజానికం నమ్మేటువంటి పరిస్థితిలో లేదనే మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.